అందరికీ శైలం. నేను చెప్పబోయేది ఏమనగా యేసుక్రీస్తు జననం ఇది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. యేసుక్రీస్తు జననం ఇది ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునిపే ఆమె గర్భవతిగా ఉండెను. తన భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. ఈ సంగతిని గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను చేర్చుకొనుటకు నువ్వు భయపడకము. ఆమె గర్భవతిగా ఉండెను, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్నును. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించెను. ఆయనే రక్షించెను కనుక ఆయనకు యేసుక్రీస్తు అని పేరు పెట్టింది.